ఏం వాసు ప్రొడ్యూసర్ అయినాక స్మార్ట్ అయినావు నువ్వు. యూజువల్లీ రివర్స్ ఉంటుంది సార్. సినిమాలు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఎండిపోయి నవ్వు మాయమైపోయి జుట్లు ఊడిపోయి ఇట్లుంటుంది పరిస్థితి. కానీ అల్లు అరవింద్ గారి గ్యాంగ్ ఒకటి హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ గ్యాంగ్ అనమాట. అట్లా ఎట్లా సార్ ఎస్కేఎన్ గారు, బన్నీవాస్ గారు, ధీరజ్ గారు, ఇప్పుడు వాసు ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఊడిపోవాలి కానీ ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఇట్లా మీ చుట్టూ కూడా స్ట్రాంగ్ ఉంది కదా సార్. సో అది సార్ మొత్తానికి. అవును సార్, ఏం సార్ ఏమన్నా పగనా సార్? నేనంటే ఎక్కడ ఆడిషన్ గీత ఆడితే నేను వచ్చిస్తా సార్, మళ్ళీ ఫస్ట్ సినిమా లెక్క ఆడిషన్ ఇస్తా సార్. డబ్బులు ఎక్కువ అడుగుతున్న విశ్వక్ సేన్ తమ్నైల్ వచ్చేసింది. మీకేం తక్కువన్నాయి సార్, థియేటర్ మీదే, సీట్ మీద కూర్చున్న సీటు కూడా మీదే. ఆడ పంచాలి సార్, నాలంటి వాళ్ళకి మంచితే మంచిగా ఉంటుంది ఇండస్ట్రీ. సో జోక్స్ అపార్ట్, వాసు. సో ఫస్ట్లీ వాసు, ఇందాక నేను చెప్పాలనుకుంది ధీరజ్ గారు చెప్పారు. అంతంత ఎందుకు అవుతుంది బడ్జెట్ అనుకుంటే పాపం వాసుకి వాసిపోయినట్టుంది. బట్ స్టిల్ యూఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ సినిమా బాగుంది కాబట్టి ఇట్స్ మేకింగ్ యూ స్టాండ్. అండ్ అది చాలాసార్లు అర్థమవుతుంది, మనం తీసిన సినిమా మీద ఏం డౌట్లు లేనప్పుడు, లేదా అరే అది చేసి ఉంటే బాగుండు, ఇది చేసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ లేనప్పుడే ఇట్లా ఒక టీమ్ కాన్ఫిడెంట్గా నిల్చొని ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ హీరో హర్షిత్ డెఫినెట్లీ వెరీ వెరీ హానెస్ట్ గై. అండ్ మా దిల్షునార్ నుండి వస్తుండు. సో నెక్స్ట్ దిల్షునార్లోకి ఇండస్ట్రీ పెడుతున్నాం సార్. స్టూడియో కావాలంటే మీకు అక్కడ ల్యాండ్ ఉంది నాది. దిల్షునార్లో ఒక స్టూడియో పెడతా అంటే మా ల్యాండ్ ఉంది, డన్. సో దిల్షునార్ నుండి వస్తున్న యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, మా దిల్షునార్ నుండి అండ్ తెలంగాణ నుండి వస్తున్న మా యాక్టర్స్. సో ఆల్ ద బెస్ట్. అండ్ నేను హర్షిత్ని ఈవినింగ్ అట్లా మా ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ ఒక దగ్గరికి వెళ్తే అక్కడ దూరంలో దివానాగా తిరుగుతుండే. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు మీ సినిమా మోడ్లోనే తిరుగుతుండు బయట కూడా సాయంత్రం అయితే. సో అదే మోడ్లో నేను ఇంటికి తీసుకెళ్ళిపోయాను ఆ రోజు. పోతే అన్న దివానా సినిమా వేసినారా అంటే నేను వస్తారా అని చెప్పినుండే. సో ఉత్తిగా లేదురా, నేను నిజంగానే వస్తానని చెప్పినుండే ఆ రోజు. వాసు నువ్వు పిలవకుండా వీడు ఒక మెసేజ్ పెట్టినా వచ్చేస్తుండే నేను. అండ్ శ్రీకాంత్ అన్న, యువర్ హానెస్టీ ఇన్ ద ఫిల్మ్ ఇస్ సీన్ ఆన్ స్క్రీన్. సో డెఫినెట్లీ నువ్వు మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగిందని అసలు ఫీల్ కాకు. ఐ థింక్ ఎతికితే మీ నాన్న సినిమాలోనే దొరికిపోతాడు. ఐ కెన్ సెన్స్ దట్ ఇన్ యువర్ హానెస్టీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీదేవి గారు అమేజింగ్ స్పీచ్ అండి. ఈ మధ్యలో మిస్ అవుతుండే మేము కొన్ని సెన్సేషనల్ స్పీచ్లో, అది మీతో మళ్ళీ రీస్టార్ట్ అయింది అనుకోవాలి. అండ్ వాసు ఇంత మాట్లాడతారని నాకు తెలియదు. వాసు నా లైఫ్ మొత్తంలో వాసు నేను మాట్లాడుకుని 2 పేజీలే ఉంటాయి అనుకుంటా. అండ్ ఇక్కడ 4 పేజీలు చెప్పినాను. ఐ కెన్ సెన్స్, నాకు తెలిసి వాసుకి జ్వరం వస్తుంది ఈరోజు ఇంత మాట్లాడినందుకు. బట్ పైసలు రావాలనుకుంటున్నా మీ అందరికీ, నాకు కూడా అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నా అల్లు అరవింద్ గారితో పాటు. అండ్ అందరితో పాటు ఇప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నా, ధీరజ్ గారు. చూడండి సార్, మీ శిష్యులు ఇస్తున్నారు సార్ నాకు అడ్వాన్స్. సో దీవానా షుడ్ బి అ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. హర్షిత్ జర లవర్ బాయ్లో కరువు అవుతుంది అంటే నేను కూడా మెల్ల స్మార్ట్ అయినా, నువ్వు కూడా వచ్చేసినావు. సో యూ కెన్ సీ కొంచెం లవర్ బాయ్స్ దగ్గరని చెప్పి అనుకుంటుంటే ఇప్పుడు గర్ల్స్ అందరికీ హర్షిత్ వస్తున్నాడు ఇప్పుడు. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈశ్వర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 40 స్పీకర్ల కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. నేను కూడా ఎప్పుడన్నా మీకు పెడతాను 40 స్పీకర్లకు పని. అండ్ కృష్ణ మాస్టర్, హౌ ఆర్ యూ? సూపర్. అండ్ వంశీ పచ్చిపుల్సు మన డిఓపి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు కుదరలేదు, నాకు కూడా చాలాసార్లు హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ బ్రదర్. రాకీకి కావచ్చు, ఈ ఆల్వేస్ యూస్ టు లైక్ 1 కాల్ అవే వచ్చి హెల్ప్ చేస్తుండే. థ్యాంక్ యూ వంశీ. అండ్ థ్యాంక్ యూ మీరు అసలు మీకు చిన్న సినిమా పెద్ద సినిమా ఆ సినిమా ఈ సినిమా ఏం లేదు, ప్రతి సినిమాని జబర్దస్త్ ప్రమోట్ చేస్తారు. కాదు, అక్కడ కూడా 1 సైడెడ్ లవ్ స్టోరీ, అబ్బాయిలే గొప్ప అన్నారు. కనీసం అమ్మాయి గురించి ఒక్క విషయం నేను చెప్పాలి. ఎవరు గొప్పను చెప్పాలి? చెప్పండి. తప్పు లేకుండా సారీ చెప్పేటోడు గొప్ప. ఫెంటాస్టిక్ అసలు. ఓకే, సో మీకు కూడా 1 సైడెడ్ లవ్ స్టోరీలు బాగానే ఉండుంటాయి, క్రష్లు లాంటివి. అలాంటిది ఏదైనా ఒక మెమొరీ షేర్ చేస్తే. లైఫ్ అంతా 1 సైడే సరిపోయిందండి. ఒక్క మెమరీ చెప్పండి. నేను 10th క్లాస్లో డిపిఎస్ అని దిల్షునార్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, దిల్షునార్ పబ్లిక్ స్కూల్ ఇది. సో మా డాడీ బైక్ దొంగతనంగా తీసుకొని డిపిఎస్ బయటకు పోయి బండి ఆపుకొని 1 ఇయర్ చూసినా కానీ అమ్మాయితో మాట్లాడలే 1 ఇయర్.
అయ్యయ్యో, ఎవ్రీ వీక్ పోతుండే. సో నాకు వన్ సైడ్ మీరు అది అన్నగానే నాకు డైరెక్ట్ డిపిఎస్ఏ గుర్తొచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక మెసేజ్. లేదండి, తను పెళ్లి చేసేసుకుంది. అయ్యే. యా. ఓకే, సో అండ్ అల్లు అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఈలోపు మా హర్షిత్కి లవ్ టిప్స్ ఏదైనా